గుడుంబా శంకర్. పవన్ కళ్యాణ్ గారి ఇంకో సూపర్ సినిమా గుడుంబా శంకర్. ఆ సినిమాని డైరెక్ట్ చేసింది వీరశంకర్ గారు. అండ్ వీరశంకర్ గారితో ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. అసలు ప్యాంటు మీద ప్యాంటు ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది, అండ్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వీరశంకర్ గారికి అవకాశం ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అండ్ దాని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటండి, గుడుంబా శంకర్ సినిమా స్టోరీ వీరశంకర్ గారు రాయలేదంట. ఎవరు రాశారో ఆయనతో అనుకుందాం. వీరశంకర్ గారు, మేము వస్తున్నాం. హలో సార్, వీరశంకర్ గారు బాగున్నారా? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మాట్లాడడానికి. ఇప్పుడు వీరశంకర్ గారు గుడుంబా శంకర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటున్నాం. పీకే 20 అంటే పవన్ కళ్యాణ్ గారు సినీ జర్నీ 20 సంవత్సరాలు 96 లో రిలీజ్ అయింది ఫస్ట్ ఫిల్మ్. సో 2016 అండ్ 2017 20 years అయిపోయింది. అందరితో అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరెవరితోనైతే జర్నీ చేశారో వాళ్ళందరితో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకా బోల్డ్ అనే విషయాలు తెలుసుకో. మాకు మంచి అవకాశం, ఏమన్నా ఒపీనియన్స్ ఉన్నా కన్సర్న్స్ ఉన్నా చెప్పడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. నిజంగా అది తర్వాత సార్, అంటే మాకు ఫ్యాన్స్ గా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా మాకు ఎంత ఆనందం ఉంటుందంటే, మేమంతా చిరంజీవి గారి ఫ్యాన్స్ మేము అప్పుడు. వెరీ నైస్ సార్. సో గుడుంబా శంకర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. కానీ దానికంటే ముందు పవన్ కళ్యాణ్ గారు వీరశంకర్ గారు మంచి ఫ్రెండ్స్ సార్. అంటే సినిమా స్టార్ట్ అవ్వక ముందే మీరు 97 నుంచి ఆయన తెలుసు. 97 నుంచి పరిచయం. అంటే ఆయన సినీ జర్నీ స్టార్ట్ చేసిన వెంటనే చేసాక ఆయన హీరో అయిపోయి గోకుల్లో సీత షూట్ జరుగుతుండగా మాది హలో లవ్ యూ సినిమా షూటింగ్ జరుగుతా ఉంది. కేఎస్ రామారావు గారి ఆఫీసు ఎదురుగా నిర్మలమ్మ గారి హౌస్ లో ఈ గోకుల్లో సీత షూట్ జరుగుతా ఉంది. ఆ షూట్ కి వెళ్ళినప్పుడు కెమెరామెన్ దత్తు పరిచయం చేశారు నన్ను. చాలా వెన్నెల ఆడపిల్ల నవల్ని హలోలో చేస్తున్నప్పటికీ ఒక తెలియని ఒక చిన్న అప్రిషియేషన్ కనపడింది ఆ నవల్ని తీస్తానని. ఆయన లిటరేచర్ మీద ఆయనకున్న అభిమానం అది. సో ఓహో నేను చూడాలి సినిమా అయ్యాక చెప్పండి అంటే, అది ప్రీమియర్ టైంలో ఆయన పిలిచి అమ్మను కూడా తీసుకురండి, ఎందుకంటే యనమూరి గారి నవల్స్ చాలా వరకు చిరంజీవి గారు చేశారు, ఆ సినిమాలన్నీ చూసి చాలా ఎంజాయ్ చేసాం. అలాంటి సినిమా అభిలాష, ఛాలెంజ్, మరణ మృదంగం అలాంటివన్నీ. సో అమ్మ ఎవరో వచ్చారు, ఇద్దరు వచ్చి ఆ ప్రీమియర్ అవగానే చాలా గట్టిగా హగ్ చేసుకుని, వెన్నెల ఆడపిల్ల నవల్ని మీరు మాత్రం ఇంత బాగా అడాప్ట్ చేయగలిగారు, చాలా బాగుంది, మనం సినిమా చేయాలి అని ఆయన అన్నారు అనమాట. అక్కడ ఫిక్స్ అయింది. ఫిక్స్ అయ్యాక నేను అప్పుడు ఆ సినిమా అయిపోయిన వెంటనే నా మ్యారేజ్ ఉండింది అప్పుడు. ఆ మ్యారేజ్ నుంచి వచ్చాక ఆ మ్యారేజ్ కూడా పిలవడానికి వెళ్తే, అరే నేను జైపూర్ లో అప్పుడు సుస్వాగతం జరుగుతుంది షూట్, నేను జైపూర్ లో ఉంటున్నానే, ఇక్కడ రిసెప్షన్ ఉంటే వస్తాను అన్నారు. నేను రిసెప్షన్ ఇక్కడ ఏం పెట్టలే, అంత షో అప్ చేసుకోవాల్సిన అంత మెంటాలిటీ కాదు నాది, అందుకని షో మళ్ళీ ఇక్కడ రిసెప్షన్ ఏం పెట్టుకోలే. సరే తర్వాత ఒక దీంట్లో యనమూరి గారు వాళ్ళు నేను ఏదో కథ చెప్పారు వచ్చి, కేఎస్ రామారావు గారు, మీ పేరే చెప్పాను నేను, మీరైతే బాగుంటది అని అన్నారు. సో చాలా మంచి కన్సర్న్ ఆ సినిమా అని ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి అలా చెప్పడం అన్నారు. థ్యాంక్ యూ అన్నాను. నేను తర్వాత సినిమా చేద్దాం అన్నప్పుడు అప్పుడు నేను ఒక కథ చెప్పాను తర్వాత, గుడుంబా శంకర్ కాదు, అప్పుడు 98 లో. ఇది తొలి ప్రేమ ఓకే అయిందని, తొలి ప్రేమ షూట్ కి వెళ్ళబోతున్నారు ఇంకా. అప్పుడు ఒక కథ చెప్పాను. కథ చెప్తే అది అందులో చిన్న ఆయన చేంజ్ చెప్పారు. అంటే అందులో ఒక కాల్గల్ ఉంటుంది, అలాగే ఒక మరదల క్యారెక్టర్ కూడా ఉంటుంది. సో ప్రతిఓమెన్ బేస్ తో చేసింది అప్పుడు. ప్రతిఓమెన్ అని జూలియా రాబర్ట్స్ చేసింది కదా, చేసింది. ఆయన కూడా మళ్ళీ చాలా బాగా అడాప్ట్ చేశారు. బట్ మరదల క్యారెక్టర్ ఎందుకు డైరెక్ట్ గా కాల్గల్ తోటి ఇంటరాక్షన్ వెళ్ళిపోదాం అన్నారు. ఆ చేంజెస్ ఎందుకో నాకు అది కల్చరల్ షాక్ అవుద్దేమో, డైరెక్ట్ గా కాల్గల్ తోటి లవ్ స్టోరీ అంటే అనిపించి, లేదండి అది మరదల క్యారెక్టర్ లేకపోతే బాగోదు అసలు అని నేను అన్నాను. సో అది మార్చితే చేద్దామన్న ఆ కన్విక్షన్ ఆయనకు ఉంది డైరెక్ట్ గా అది. బట్ నాకెందుకో భయపడ్డాను, అది డైరెక్ట్ గా కాలగలతోటి ఇంటరాక్షన్ లవ్ అంటే ఎలా ఉంటుంది. చేయలేదు అది బావా అని అనుకున్నప్పుడు టైటిల్ చేసిన తర్వాత మళ్ళీ తనకి ఇంకొక స్టోరీ చెప్దాం, తనకు నచ్చేది, ఈ చేంజ్ చేస్తే బాగుండదు అని అనిపించింది నాకు. సో తనకున్న ఒపీనియన్ బోల్డ్ గా చెప్పారు, చాలా సెన్సిబుల్.
అప్పటికి చాలా సినిమాలు చూసుంటాం, చాలా బుక్స్ చదవటం, లిటరేచర్ మీద సినిమాల మీద చాలా ప్యాషనేట్. బట్ ఆయన చెప్తాడు కానీ నేను అసలు చాలా బ్యాడ్ యాక్టర్ అని, చాలా ఇమ్మెన్స్ గా అది ఫీల్ అయ్యి ఆ డైలాగ్ చెప్పినట్టు ఉండదు. సో చాలా మంది అనుకుంటారు మ్యాజిక్ ఉంది, అంత గొప్ప యాక్టర్ కాకపోయినా అండి, కానీ ఆయన ప్రతిదీ ఫీల్ అయితేనే చేస్తాడు. అది కనెక్ట్ అవ్వాల్సిన కరెక్ట్ అయింది ఆడియన్స్ కి. ఆయన ఊరికే చెప్తాడు నేను చాలా బ్యాడ్ యాక్టర్ని, నేను యాక్టర్ అవుదాం అనుకోలేదు కానీ, బట్ ఆ ఫీల్ అయితేనే కానీ ఆయన చేయడు. కరెక్ట్ గా అది న్యాచురల్ గా ఉండాలి, ఫోర్స్డ్ గా ఉండకూడదు అనేది చాలా కేర్ ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్టిక్ కావాల్సిన డెడికేషన్ అదే కదా, బిహేవ్ చేయటమే కదా క్యారెక్టర్ ప్రకారం, అది ఉంటుంది. బట్ ఆయన దాన్ని ఊరికే నేను పెద్ద యాక్టర్ గా చెప్తాడు కానీ డాన్సర్ కాదు అంటే చిన్న స్టెప్ అవుతుంది. సో చాలా మంచి జర్నీ అప్పటి నుంచి. ఆ తర్వాత నేనే ఒకసారి ఆయన తర్వాత తొలి ప్రేమ ఎంత సెన్సేషనల్, మంచి అవార్డ్స్ రివార్డ్స్ అన్ని, ఒక కొత్త డైరెక్టర్కి ఆయన అవకాశం ఇచ్చి. సో ఆ తర్వాత తమ్ముడు మళ్ళీ మా కొలీగ్ అరుణ్ ప్రసాద్, తనకి ఆ సినిమాకి అవకాశం ఇచ్చి బద్రీతో పూరి ఒక కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇవ్వటం అనేది, చాలా మంది ఒక సినిమా ఒక కొత్త డైరెక్టర్తో అవకాశం వచ్చి హిట్ అవగానే కొంచెం లీడింగ్ ఉన్న డైరెక్టర్లు ఎవరో వాళ్ళతో చేసి మనం ఏదో మన లెవెల్ పెంచుకుందాం, మన స్టేచర్ని పెంచుకుందాం అని ఉంటారు. ఆ మెంటాలిటీ లేదు, అంత స్ట్రాంగ్ కన్విక్షన్. అంటే తన మీద తనకు నమ్మకం, సినిమా మీద ఆయనకున్న లవ్ గాని అది కానీ, ఎక్కడ సక్సెస్ వెనకాల పరిగెట్టే మనస్తత్వం కాదు. అందుకే ఆయన యూనిక్ గా అలా నిలబెట్టింది ఆ క్యారెక్టర్ ని. ఎక్కడ కూడా సక్సెస్ అయితే చాలా మంది హీరోలు ఫోన్ చేస్తారు, నెక్స్ట్ మనం చేద్దాం అని ఒక ప్రపోజల్ ఉంటుంది. అసలు ఫస్ట్ ఈ రోజు కూడా అది లేదు ఆయన నుంచి నాకు తెలిసి. ఒకళ్ళు ఒక సినిమా చేసే ఒక హిట్ అవగానే ఆ డైరెక్టర్ తోటి పరిచయం పెంచుకుని ఫోన్ చేసి మనం ఎప్పుడు చేద్దాం అనే ప్రపోజల్ ఇప్పుడు దాకా ఇన్ని 20 years కెరీర్ లో నేను ఎప్పుడు చూడలేదు ఆయన. అందుకే అంటారా, అందుకే పవన్ కళ్యాణ్ గారు రాజమౌళి గారితో కానీ సుకుమార్ గారితో చేయలేదు అని. అదే ఇప్పుడు ఆ చేయాలనిపిస్తే వాళ్ళ నుంచి ఉంది, మేము ఎప్పుడు చేస్తామని. రాజమౌళి గారు కూడా నిజంగా ఆయనకి ఎంత క్రేజ్ ఉంది. హీరో షారుఖ్ ఖాన్ కూడా రాజమౌళి చేస్తున్నారు, రజనీకాంత్ గారు వచ్చి ఇండియాస్ బెస్ట్ డైరెక్టర్ అన్నా కూడా వాళ్ళందరూ ఏదో సర్టిఫికేట్స్ ఇచ్చేస్తున్నారే. రాజమౌళి తోటి మనం చేయాలనుకుంటున్నాడు కదా, రాజమౌళితో ఫోన్ చేస్తా సరే మనం ఫిలిం చేద్దాం అనే మెంటాలిటీ లేదు ఆయన దగ్గర. యూనిక్ క్యారెక్టరైజేషన్ అక్కడే వస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు డిఫరెంట్. చాలా మంది హీరోలను చూస్తూ ఉంటాం కదా, ఒకళ్ళు హిట్ అవగానే హిట్ చేయగానే సినిమాని వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళతో చేయాలనుకుంటారు. అది తప్పు అని కాదు నేనేది. ఈయన స్టైల్ అసలు అందరూ మార్గం ఒకటైతే ఈయన ఒక మార్గం ఉంటుంది. అదే తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఒక ప్రత్యేకతని వచ్చింది అంటున్నా. ఆ ప్రత్యేకత రావడానికి కారణం అది. అండ్ ఇప్పుడు ఈ జర్నీ అయిపోయింది, ఖుషి రిలీజ్ అయింది, దాని తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది. అంటే నేను అప్పుడు స్కూల్ నుంచి ఇంటర్మీడియట్, అప్పుడే పవన్ కళ్యాణ్ గారి ఖుషి చూసి మేము ఒక 5-6 సార్లు చూసాము. పిచ్చిగా నచ్చేసింది. ఇంకా నెక్స్ట్ సినిమా క్రేజ్ ఎలా ఉంటది, వెయిట్ చేస్తున్నాం, సంవత్సరాలు దాటిపోయి సినిమా రావట్లేదు. సడన్ గా చూస్తే కట్ చేస్తే గుడుంబా శంకర్. ఈ గ్యాప్ ఖుషి తర్వాత జానీ వచ్చింది, ఆయన డైరెక్ట్ చేసింది. ఖుషి తర్వాత జానీ తర్వాత చాలా టైం. ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది సార్? అంటే 1 year. 2003లో జానీ వచ్చింది, 4లో గుడుంబా శంకరేగా. 1 year గ్యాప్. అంటే ఈ స్టోరీ కన్విన్స్ అవ్వడానికి అంత టైం పడింది? యాక్చువల్ గా దీనికి ముందు ఒకటి చెప్పాలి నేను. అంటే ఆయన ఖుషి సినిమా జరుగుతుంటే కింద విజయరామరాజు షూటింగ్ జరుగుతుంది, శ్రీహరి గారితో చేశాను. అప్పుడు చాలా కాలం తర్వాత సుస్వాగతం సినిమా చూసాక కూడా ఫోన్ చేసేవాడిని, దాంట్లో ఉన్న ఫ్లా కానీ నచ్చిన అంశాలు కానీ అన్ని చెప్పేవాడు, ఇంటరాక్షన్ ఉండేది ఫోన్లో. తర్వాత ఆయన స్టార్డమ్ పెరుగుతూ ఉంది. ఆయన ఎప్పుడు మనం దూరం చేయలేదు కానీ ఆయన పంతాలు ఆయన వెళ్తున్నాడు కదా అన్నట్టుగా నేను ఎప్పుడు మళ్ళీ సినిమా ప్రపోజల్తో వినలేదు. నేను ప్రేమ కోసం సినిమా, విజయరామరాజు సినిమా అలా చేస్తూ ఉన్నాను. బట్ ఆయన ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోతా ఉంది. ఖుషి తర్వాత ఇండస్ట్రీ అంతా చేంజ్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్లు పక్కన డైరెక్టర్లు రైటర్లు అలాగా, ఎవరికి అందుబాటులో లేడు అప్పుడు ఖుషి తర్వాత. ఆ టైంలో నేను ఎప్పటి నుంచో మన మీద అంత మంచి ఎఫెక్షన్ ఉంది ఆయనకి,
మనం అంటే ముందు క్యారెక్టర్ ని ఆయన ముందు లైక్ చేస్తాడు. ఎవరైనా సరే వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయినా సరే వాళ్ళ క్యారెక్టర్ ని బట్టే లైక్ చేస్తాడు ఆయన. సో ఏదో తెలియని ఎఫెక్షన్ ఉంది నా మీద ఆయనకి. సో ఎందుకు విజయరామరాజు తర్వాత ఆయనతోటి మనం వెళ్ళి ప్రపోజల్ తోటి సినిమా చేయకూడదు అని అనుకున్నాను నేను. అనుకుని ఒక తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్, నిజాం వ్యతిరేక పోరాటం ఉందే, దాని మీద చాలా రీసెర్చ్ చేసి ఒక 1 year నేను స్టేట్ ఆర్చివ్స్ లో మార్నింగ్ నేనే ఉండేవాడిని, ఈవినింగ్ క్లోజ్ చేసేటప్పుడు నేనే ఉండేవాడిని స్టేట్ ఆర్చివ్స్ లో కర్ణాటకలో ఉన్నది. సో అప్పుడు ఉన్న వందేమాత రామచంద్రరావు గారు, మల్లు స్వరాజ్యం వీళ్ళందరినీ నేను వెళ్ళి ఇంటర్వ్యూలు చేసేవాడిని. అలాగే ముస్లిం ఇంటలెక్చువల్స్ కూడా కలిశాను. చాలా పగడబందిగా ఓకే ఇలాంటిది చేస్తే కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు చేస్తే ఇది ఎక్కడో ఉంటుంది ఇమేజ్ అని ఓ పీరియాడికల్ 47 to 48 జరిగిన పీరియడ్ ని తీసుకుని చేద్దాం అనుకుని అప్పుడు నేను ఫోన్ చేస్తే ఆ ఫోన్ పని చేయట్లేదు, ఖుషీకి హిట్ అయిపోయింది, ఎవరు దొరకట్లే. సరే నాగబాబు గారు బామ్మర్ది రమేష్ అని ఉండేవాడు, తనకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఇప్పుడు చెప్పొచ్చు పర్లేదు, ఇప్పుడు చెప్పలేదు నేను కళ్యాణ్ గారికి నాకు ఉన్న ఇంటరాక్షన్ ఆయన తెలియదు. సో డిస్టర్బ్ చేయకూడదు, ఎవరు ఫోన్ చేసినా గబ్బక్కని ఇవ్వద్దు అని ఏదో ఒక గైడెన్స్ ఉండుంటుంది. నేను ఫోన్ చేస్తే అదే కళ్యాణ్ గారి నెంబరు పనిచేయట్లేదండి, నాకు కళ్యాణ్ గారి నెంబర్ కావాలని అడిగితే కళ్యాణ్ గారి నెంబర్ లేదండి అన్నాడు అతను. ఓకే ప్రైవసీ, సరే ఒకసారి మీరు కలిసి చెప్పండి వీరశంకర్ కలవాలని అనుకుంటాను. అంటే ఎవరిని కలవట్లేదండి బాబు ఇప్పుడు, నేను ఒకవేళ కలిసి చెప్తాలేండి అన్నాడు. నాకు అర్థమైంది అసలు అక్కడ చెప్పడు ఆయన. తర్వాత ఒక 1 week ఆగి ఫోన్ చేశా. ఫోన్ చేస్తే ఇంకా లేదండి చెప్తాను. నేను ఒకసారి అన్నా ఏం పర్లేదండి, మీరు ఏదో ఎస్టేట్ చేస్తున్నారు, మీరు ఒకసారి చెప్పండి కళ్యాణ్ గారికి, తర్వాత ఏం జరుగుతుందో చూడండి అన్నాను అంతే. ఎందుకు తనేమనుకున్నాడు పాపం, వెళ్ళి చెప్పాడు. ఇమ్మీడియట్ గా నాకు ఫోన్ చేశాడు. రేపు మార్నింగ్ 11 o'clock నాగబాబు గారు మిమ్మల్ని ఇద్దరిని రమ్మన్నారు కళ్యాణ్ గారు అన్నాడు ఇమ్మీడియట్ గా. అప్పుడు అర్థమవుద్ది, మీరు చెప్పండి చెప్తే ఏం జరుగుతుంది చూడండి అన్నందుకు. ఇల్లు తెలుసు, ఇల్లు అంటే ఇంటి డైరెక్ట్ గా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఆయన రమ్మంటే వెళ్ళి కలవటానికి బాగుంటుంది కానీ నేను ఊరికే డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోయి అనిపించాలి, అందుకు వెళ్ళా. సరే మళ్ళీ రమేషే పాపం చెప్పి తర్వాత మన్నాడు నాగబాబు గారు నేను వెళితే అసలు నేను ఎందుకు కలవాలనుకున్నాను, అసలు ఏదన్నా ఇప్పుడు ఒక డైరెక్షన్ ఇవ్వాలంటే కథ చెప్పు, కథ చెప్పాక నచ్చితే చూద్దాం ఇలాంటిది ఉంటుంది కదా. ఫస్ట్ వెళ్ళగానే నేను ఓ సినిమా డైరెక్ట్ చేస్తున్నాను, అది యాక్చువల్గా అంజనలో చేద్దాం అనుకున్నాను నేను, కానీ నా పాపం నన్ను హీరోగా ఆయన భరించి నష్టపోయాడు కదా అరవింద్ గారు, ఈ డైరెక్టర్గా డైరెక్ట్ చేసి ఆయన్ని ఇంకోసారి నష్టపరుద్దామని జోక్గా ఆయన గీతార్ట్స్ లో చేద్దాం అనుకున్నాను. కానీ ఆయన బిజినెస్ ఎంత అయిన తర్వాత తెలుసు కదా జార్నీ. సో సరదాగా ఫన్ గా మాట్లాడారు. తర్వాత ఇప్పుడు మీరు రంజనా ప్రొడక్షన్స్ కి సినిమా చేస్తున్నారు, మీరు అశ్విని దత్ గారి సినిమాకేమో కరుణాకర్ అడుగుతున్నాడు, కరుణాకర్కి చెప్తాను, మనం ఎలా చేద్దాం ఏంటంటే ఆలోచిద్దాం అన్నారు అంతే. అవును మీరే అసలు ఇందులో ఎందుకు కలవాలనుకున్నారు, ఏమన్నా స్టోరీ చెప్తారా నాకు చెప్పండి, నచ్చితే చేద్దామని ఏమీ లేదు. జస్ట్ మీరు రంజనా ప్రొడక్షన్ మీరు డైరెక్టర్ అన్నారంటే ఫిక్స్. చూడండి అసలు ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇండస్ట్రీ అంతా చేంజ్ చేస్తుంది. ఎవరెవరు చేంజ్ చేస్తారో తెలుసు, ఎవరెవరు ఆ రోజులో 10 crores ఆఫర్ చేస్తారో కూడా తెలుసు ఆయనకి హీరో చేస్తే. ఖుషి తర్వాత అప్పట్లో 10 crores ఆఫర్ చేశారు. అప్పుడు నాకు తెలుసు రజనీకాంత్ కూడా 10 crores రెమ్యునరేషన్ అది. అక్కడ అంత ఆఫర్ లో ఉండే కూడా వాళ్ళన్నీ కాదనుకుని ఎవరిని కలవటానికి ఆయన మన ఇంట్రెస్ట్ చూపించకుండా జస్ట్ నేను ఒక ఫోన్ కాల్ తోటి ఇమీడియట్ గా మర్నాడే రమ్మని, అంటే కన్సర్న్ ఎప్పటికీ మర్చిపోవాలి అలాంటి ఇన్సిడెంట్. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక పెద్ద అవకాశం రావాలంటే ఎంత ట్రై చేయాలి ఫస్ట్ అనేది అందరికీ తెలుసున్న విషయమే. ఖుషి తర్వాత నాకు ఆఫర్ అవుట్ నేను ఎవరికి చెప్పలే బయట. నేను రోజు అంజనా ప్రొడక్షన్కి వెళ్ళేవాడిని. ఓపెనింగ్ చాలా మంది షాక్ అయ్యారు, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, మాకు ఎప్పుడు చెప్పలేదని చాలా మంది వెల్విషర్స్ అడిగారు, కానీ చెప్పలేదు. తర్వాత అప్పుడు ఏంటంటే ఆయన ఒక బ్యాక్వుడ్స్ లో చేయాలని ఉంది నాకు, ఒకసారి క్రొకోడైల్ డండీ చూడండి పౌల్ హాగన్ అని చెప్పారు. అది చూసిన తర్వాత అప్పుడు డిస్కషన్ లో టైగర్ సీతారామన్ అని ఒక స్క్రిప్ట్ తయారు చేసాం. పౌల్ హాగన్ క్రొకోడైల్ డండీ బేస్ తోటి ఇన్స్పిరేషన్ తీసుకుని
చేస్తే ఆల్మోస్ట్ అది రెడీ అయిపోయింది. ఆయన చాలా ఎంజాయ్ చేసేవాడు చాలా ఎపిసోడ్స్, బట్ చాలా భారీ బడ్జెట్. అప్పట్లోనే ఒక 22 crores బడ్జెట్ అవుతుంది. సెకండ్ హాఫ్ అంతా US లో జరగాల్సింది కథ ప్రకారం. అది ఓపెనింగ్ కూడా టైగర్ చిత్రంలోనే జరిగింది. ఓపెనింగ్ శంకర్ ఓపెనింగ్ కూడా జరిగింది. జానీ ఇంకా రిలీజ్ కాలేదు అప్పటికి. ఓపెనింగ్ టైగర్ చిత్రంలో శ్రీయ హీరోయిన్, నెట్ లో మీకు అవన్నీ వస్తాయి విజువల్స్. అది ఓపెనింగ్ అయింది. అది అనుకుంటే తర్వాత జానీ రిజల్ట్ చూసి అంత బడ్జెట్ వెళ్ళటం కరెక్ట్ కాదు అనిపించి వేరే ఒక సింపుల్ సబ్జెక్ట్ వెళ్దామని నాగబాబు గారు సత్యానంద్ గారు ఇద్దరు కలిసి సత్యానంద్ గారును నాగబాబు గారు రెడీ చేసి తను జానీ తర్వాత ఒకసారి వెకేషన్కి వెళ్ళొచ్చారు ఒక నెల. రాగానే ఆ కథ చెప్పారు వాళ్ళిద్దరు. చెప్పిన తర్వాత తనకి బాగానే ఉంది, ఒకసారి నాకు చెప్పమన్నారు. నాకు చెప్పారు. నాకు చెప్పాక దాన్ని ఇంకా డెవలప్ చేయాల్సింది ఉంది. సరే తను సెన్సిబుల్లే కదా, ఎప్పటికప్పుడు దాన్ని మాడిఫై చేసుకుంటూ వాళ్ళు చెప్పిన కథని అలా మాడిఫై చేసుకుంటూ వెళ్ళాం. గుడుంబ శంకర్ రెడీ వచ్చింది. సో నాకు ఇప్పటికీ కన్సర్న్ ఏంటంటే ఇండస్ట్రీ అంతా చేంజ్ చేస్తున్న టైంలో జస్ట్ నేను కలవాలనే దానికి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ గా మన్నాడే రమ్మని కథ ఏంటి అని కూడా అడగండి. అప్పుడు అడిగా తర్వాత ఆ టైంలో ఎందుకు మీరు దేనికోసం ఫోన్ చేశారని అడిగారు. అడిగితే ఇలాగా పీరియాడికల్ చేయాలంటే నేను కూడా అనుకున్నాను ఒకటి పీరియాడికల్ చేయాలని, బట్ నా బాడీ లాంగ్వేజ్ దానికి మేక్ ఓవర్గా ఉండదు. పైగా లగాను గద్దర్ లాంటి సినిమాలు వచ్చాక అవి వచ్చినాయి కాబట్టి ఇవి తీస్తారు అనుకుంటారు. వద్దులేండి పీరియాడికల్ వద్దులే అని అన్నారన్నమాట. ఇంకా నేను చెప్పలే, ఆ స్టోరీ కూడా చెప్పలేదు నేను అప్పుడు చెప్పలేదు, తర్వాత కూడా చెప్పలేదు. ఇప్పుడు పీరియాడికల్ తనకి ఆయనకి ఇంట్రెస్ట్ లేదని ఇంకా చెప్పలేదు తర్వాత. కానీ గుడుంబ శంకర్ చూస్తే సార్ సత్యానంద్ మాస్టర్ గారు, నాగబాబు గారు, కాస్ట్యూమ్స్ ఏమో రేణు దేశాయ్ గారు చూసుకున్నారు, ఆర్ట్ ఆనంద్ సాయి గారు, ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్రెండ్, మ్యూజిక్ మనీష్ శర్మ గారు, కెమెరామెన్ చోట మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఫ్రెండ్, మీరు పవన్ కళ్యాణ్. అంటే కాస్టింగ్ వదిలేస్తే క్రూ మాత్రం పవన్ కళ్యాణ్ కి చాలా దగ్గర, చాలా తెలియదు చాలా మందికి. అంతర్గత ఇంటరాక్షన్ ఆయనతోటి నాకు ఉందని తెలియదు. ఏదో ఒక మ్యాగజైన్ లో వ్యక్తిగతంగా ఆయన అంటే నాకు ఇష్టమని ఆయన ఏదో స్టేట్మెంట్ లో చెప్పారు. చెప్తే అప్పుడు వచ్చినాయి ఫోన్లు, నీకు ఎప్పటి నుంచి తెలుసు, నువ్వు ఇప్పుడు ఏ సినిమా చేయలేదు కదా అయింది, నీకు ఎప్పటి నుంచి పరిచయం, ఆయన వ్యక్తిగతంగా ఆయన అంటే ఇష్టం అని ఇచ్చారు అని అన్నారు. వ్యక్తిగతంగా ఇష్టం అంటే ఏం లేదు, మనం ఎప్పుడు ఒకే రకంగా ఉంటాం, ఓపెన్ గా మాట్లాడతాం. ఆ క్యారెక్టరైజేషన్ ఏదో ఆయనకు నచ్చడమే తప్ప మనం ఉన్న డైరెక్టోరియల్ ఎఫర్ట్స్ మీద వాటి మీద కాదు. వ్యక్తిగా ఆయన అంటే నేను కూడా అంతే. అలాగా ఆయన ఉండే లో ప్రొఫైల్ కానీ, తర్వాత బందా కావాలనుకోరు, ప్రైవసీ కోరుకుంటాడు ఆయన. మనోళ్ళు ఇప్పుడు అంటే ఇప్పుడు పొలిటికల్గా వెళ్ళాక కొంచెం సెక్యూరిటీ అది అవసరమయ్యి తప్పక బౌన్సర్లు వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా వాళ్ళు కూడా లేకుండా మన చాలా ప్రైవసీనే చెట్టు కింద అలా బుక్ చదువుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ చాలా ఇష్టం. పొగడతలంటే కూడా విపరీతంగా అసలు ఇప్పుడు ఇష్టపడిన సందర్భాలు నాకు కనపడలేదు ఎప్పుడు. అవును, ఆడియో ఫంక్షన్ కూడా ఎవరైనా పొగుడుతుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఆయన ఏంటే రోజు ఆయన్ని ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా కలవకపోయినా ఆ కలిసినప్పుడు ఆ వామ్ ఎఫెక్షన్ తెలుస్తూ ఉంటది. ఇప్పుడు రోజు టచ్ లోనే ఉండాలి, ఏంటి ఈ మధ్య కలవట్లేదంటే అనే మాట ఉండదు ఎప్పుడు. ఎప్పుడైనా ఒకసారి మన కటం రాయేటప్పుడు ఒకసారి వెళ్ళాను, చాలా కాసేపు అడావుడిలో చూడగానే వచ్చి పలకరించి ఎలా ఉన్నారు ఏంటని అడిగి ఆ వామ్ ఎఫెక్షన్ చాలా ఉంటది. అప్పుడు చాలా నెలలై ఉంటుంది చూసి మనం. సార్ ఇది గుడుంబ శంకర్ స్టార్ట్ అవ్వక ముందు జానీ అంటే పవన్ కళ్యాణ్ గారి దీంట్లో ఫస్ట్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే కానీ ఎందుకో రీచ్ అవ్వలేదు. దాని తర్వాత గుడుంబ శంకర్ చూస్తే మైండ్ సెట్, ఆడియన్స్ మైండ్ సెట్ ఆ టైమింగ్ లో చూసే అలవాటు మనోళ్ళకి లేదు. లేకపోతే అది నిజంగా హాలీవుడ్ స్టాండర్డ్ మేకింగ్, కానీ రాంగ్ టైం. అంటే తను ఒకప్పుడు అమితాబ్ 70s లో యాంగ్రీ యంగ్ మ్యాన్, ఆ దేవారు అలాంటివన్నీ అప్పుడు అలా వచ్చి వాళ్ళందరూ ఐడెంటిఫై చేస్తున్నారు. కళ్యాణ్ గారిని ఇప్పటి యూత్ తమ్ముడు, బద్రి, ఆ టెంపర్మెంట్ గాని ఆ ఫెరోషియస్నెస్ అది బాగా లైక్ చేసేటప్పటికి ఒక్కసారిగా వాళ్ళకి ఇది డైజెస్ట్ కాల. ఆయన ఏంటంటే ఎంతసేపు ఇయే చేసి
డిఫరెంట్ గా చేయాలి కదా తప్పన సింక్ సౌండ్ ఫస్ట్ సింక్ సౌండ్ చేశారు ఆయన. ఆ టైమింగ్ మనోళ్ళు నచ్చే టైమింగ్ కాదు, బట్ స్టాండర్డ్స్ చాలా బాగుంటాయి, స్టాండర్డ్స్ ఉంటాయి. అండ్ గుడుంబ శంకర్ కి ఇంతమంది వర్క్ చేశారు, సో ఫైనల్ గా రిజల్ట్ ఎంతవరకు సాటిస్ఫాక్షన్? రిజల్ట్ అయితే ఫ్యాన్స్ నచ్చలా సినిమా. గుడుంబ శంకర్ అనగానే వాళ్ళు ఒక మాస్ మసాలా, ఒక భాష లాంటి సినిమాగా ఎక్స్పెక్ట్ చేశారు. సో మేమేమో ఒక కామెడీ ఫ్లిక్ చేసాం. దాంతో అంటే వాళ్ళకి నచ్చిన సెకండ్ వీక్ నుంచి ఫ్యామిలీస్ కి నచ్చింది. ఫ్యామిలీస్ నచ్చడం వల్లే యావరేజ్ గా కలెక్షన్ వైజ్ మన ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఫ్లాప్ అంటారు. సెకండ్ వీక్ ఫ్యామిలీస్ వచ్చి అది 50 days రన్ రావడానికి, తర్వాత కొన్ని చోట్ల 70 days వరకు రన్ రావడానికి ఆ రోజుల్లో ఫ్యామిలీస్ నచ్చడం వల్ల నిలబడిందండి. లేకపోతే ఫ్యాన్స్ కు నచ్చిన విధంగా అయితే జానీ ఎంత కలెక్ట్ చేసిందో అంతే కలెక్ట్ చేయాలి, వాళ్ళ టాక్ అయితే. అది ఫ్యామిలీస్ నచ్చడం వల్ల సెకండ్ వీక్ లో వాళ్ళు వచ్చి సినిమాని కనీసం బ్రేక్ ఈవెన్ చేశారు. గుడుంబ శంకర్ చూస్తారు ఫస్ట్ హాఫ్ పక్కన పెట్టేసి సెకండ్ హాఫ్ బ్రహ్మానందం గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ ఇప్పుడు కూడా టీవీలో వస్తే ప్రతి ఒక్కరు రిమోట్ అక్కడ పక్కన. చాలా మంది అంటారు మీ గుడుంబ శంకర్ ట్రెండ్ సెటర్ అండి, బ్రహ్మానందం గారు బ్లాక్ మెయిల్ చేయటం, ఇంట్లో రావటం, తర్వాత అన్ని సినిమాలు కొంచెం రెడీ, కందిరేగ కానీ అన్ని సినిమాలు అవే. అలాగ ఒక కమెడియన్ ఉంటాడు, కమెడియన్ బ్లాక్ మెయిల్ చేసి రావటం అనేది. నన్ను ఎవరో అడిగారు గుడుంబ శంకర్ పార్ట్ 2 చేయొచ్చు కదండి మీరు అంటే, అది టీవీలో పెద్ద హిట్. అది తెలిసి టీవీలో 2 సినిమాలు పెద్ద హిట్ బయట కంటే. గుడుంబ శంకర్ ఒకటి, అతడు ఒకటి, ఈ 2 సినిమాలు వచ్చినంత టీఆర్పీ రేటింగ్ ఎన్నిసార్లు వేసినా వేరే దానికి లేవని వాళ్ళే చెప్తారు టీవీ నుంచి. సో అడుగుతుంటారు. నేను మొన్న ఆంధ్ర లయోలా కాలేజ్కి విజువల్ కమ్యూనికేషన్ వాళ్ళతో ఇంట్రాక్షన్ వెళితే అంటే అన్అఫీషియల్ గా ఒక 5-6 వచ్చేసినాయి, అఫీషియల్ గా చేయలేదంతే అని చెప్పాను నేను. అన్అఫీషియల్ గా చాలా గుడుంబ శంకర్ 2 ఆట అవన్నీ గుడుంబ శంకర్ ఒక 6-7 సినిమాలు ఉంటాయండి, చాలా సీక్వెల్ గా అనిపిస్తాయి. అంటే ఆ ఫార్మాట్ ఒక విలన్ ని వేస్ట్ ఫెలో అని ప్రూవ్ చేసి లాస్ట్ కి గెలవడం అనేది, కమెడియన్ బ్లాక్ మెయిల్ చేసి ఇంట్లోకి రావటం, ఒక విలన్ ని బఫూన్ చేసేయటం, అక్కడి నుంచే స్టార్ట్ అయింది అది. ఎక్కడన్నా షూటింగ్ ప్రాసెస్ లో ఎప్పుడన్నా అంటే మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్ కన్నా? లేదు, చాలా జోవియల్గా ఉండేవాళ్ళు. ఎందుకంటే దాని ముందు జానీ ద్వారా దర్శకుడు అయిపోయాడు. ఎక్కడన్నా శంకర్ గారు ఇలా చేస్తే బాగుంటది అలా లేదు, ఆయనది కాంట్రిబ్యూషన్ ఉంటది, ఇంటర్ఫియరెన్స్ ఉండదు. ఏ సజెషన్ చెప్పినా కూడా చాలా చాలా వైజ్ గా ఆలోచించి చెప్తాడు ఆయన. మీ ఫ్లూడ్ కదా, ఖుషీలో సాంగ్స్ గానీ ఫైట్స్ కానీ అంత కన్సీవింగ్. ఒరిజినల్ ఖుషి చూశారు, తెలుగు ఖుషి చూశారు. సో ఆయన కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుందో ఆ సినిమా చెప్పింది, ఎవరు మాటల్లో చెప్పేది కాదు. అలాగే బద్రీలో గానీ తమ్ముళ్ళలో గానీ ఆయన కాంట్రిబ్యూషన్, జోచిత సికిందర్ రీమేకే కదా, దాని కాంట్రిబ్యూషన్ ఉంటుంది. బట్ అక్కడ డైరెక్టర్ ని ఇగ్నోర్ చేసే సందర్భాలు ఏమి ఉండదు. మ్యూచువల్ ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడుకుని ఒక మనం ఏం చేయాలి అల్టిమేట్ గా ఆడియన్స్ కి. సో ఆయన ఒక విజ్డమ్ ఉన్న, నాలెడ్జ్ ఉన్న, ప్యాషన్ ఉన్న హీరో కాబట్టి అర్థం ఉంటుంది. ఒకటే గుడుంబ శంకర్ జరిగింది క్లైమాక్స్ ఒకటే, ఆయన న్యాచురల్ గా వెళ్దాం ఉన్నారు. న్యాచురల్ గా వెళ్దాం అన్నది ఆయనకి రిఫరెన్స్ ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారి ఫైట్స్ ఫ్యాన్స్ గా మాకు మేము వెయిట్ చేస్తున్నాం ఆ ఫైట్స్ ని ఎప్పుడు వస్తాయి. యాక్చువల్ గా అంతకు ముందు ఒక యాక్షన్ బ్లాక్ ప్లాన్ చేసాం. స్టంట్ శివ దానికి ఫైట్ మాస్టర్. ఎవరు సార్? స్టంట్ శివ. ఓకే ఓకే. తనతోటి అంతా చేసాము, ఆల్మోస్ట్ అదే చేస్తున్నాం అనుకున్నాం. బట్ ఆయనకి ఏంటంటే మన స్పాట్కి వచ్చిన తర్వాత లేదు ఇది అందరూ రెగ్యులర్ అయిపోతుంది, పవన్ కళ్యాణ్ గారు రొటీన్ అయిపోతుంది, ఇది న్యాచురల్ గా వెళ్దాం అన్నట్టుగా చేశారు. చేస్తే న్యాచురల్ గా వెళ్ళాక మేము కొంచెం డిసప్పాయింట్ అవుతూ వస్తే ఆయన అంటే ఎంత డెమోక్రటిక్ అంటే ఇది 2 రోజులే పడుతుంది, ఇది చేసేసాక ఎడిట్ చేసి 3rd పర్సన్ చూపిద్దాం, వాళ్ళకి నచ్చలేదు అనుకో, వాళ్ళకు కూడా నచ్చలేదు అనుకో, అప్పుడు మనం ఇలాగ వెళ్దాము. ఎందుకంటే నేను ఇలా రొటీన్ ని బ్రేక్ చేసుకుంటా సక్సెస్ అయ్యాను. ఖుషీలో కూడా క్లైమాక్స్ ఫైట్ అని డ్రమ్ములు గిమ్ములు అన్ని అరేంజ్ చేసి ఒక 6-7 days ఫైట్స్ అని వేసారు. స్పాట్కి వెళ్ళాక నాకు తెలిసింది ఇలా వర్కౌట్ అవుతుంది, రెగ్యులర్ అవుతుందని. సో 2 రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయింది. 3rd day నాకు ఐడియా వచ్చింది, అదే నాన్ వైలెన్స్ గురించి. ఆ సోడ్ తోటి బట్టలు చేసి అలాగే వచ్చింది. అది 2 days లోనే అయిపోయిన షూట్ అది. బట్ అంటే ఆయన చెప్పడానికి రిఫరెన్స్ ఉంది. బట్ నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే గుడుంబ శంకర్ లాంటి సినిమా అక్కడ వరకు
చేసిన విధానం ఏంటంటే కామిక్గా వెళ్తుంది. బట్ ఆయన ఇమేజ్కి తగ్గ సినిమా అవ్వాలంటే ఏదో ఒక జలక్ ఇవ్వాలి మనం, ఒక ఎగ్జైట్ అని మేము క్లైమాక్స్ అనుకున్నది. అదొక్కటే ఆయన డిఫర్ అయ్యారు. ఇక మిగతాదంతా కూడా చాలా జోవియల్ గా ప్రతి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తూ. ఆ కర్రని వాడడం ఎందుకు, పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేస్తే అదిరిపోతుంది. అది ఇంకా ఆయన ఏదో స్పాయిల్ చేయాలని కాదు, కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే అది అందరూ హీరోలు చేస్తున్నారు కదా, క్లైమాక్స్ అంటే ఒక భారీ ఒక క్లైమాక్స్ లాగా ఫైట్స్ అవి మరి నేను చేస్తే కూడా రిటర్న్ అవుతుంది కదా అనే ఫీలింగ్. మనం దాన్ని కాదన్నాం. తర్వాత కలిసినప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వద్దు, ఎప్పుడు నేను ఉన్నానన్న అది. తర్వాత నేను ఇమ్మీడియట్గా నేను కన్నడ సినిమా ఓన్ ప్రొడక్షన్ చేస్తూ మా ఫ్రెండ్స్తో కలిసి నమ్మ బస పునీత్ తోటి వెళ్ళిపోయాం. ఆ తర్వాత కూడా వచ్చినప్పుడు వస్తే షూటింగ్కి, బంగారం షూటింగ్ అప్పుడు కానీ, అన్నవరం షూటింగ్ జరిగేటప్పుడు కానీ వెళ్ళగానే ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు ఆయన. నన్ను అనేవాడు కానీ ఎప్పుడు ఒకేలాగా ఉంటారు మీరు ఇలాగా అనేవాడు, కానీ ఆయన ఎప్పుడు ఒకే రకంగా ఆ మెంటాలిటీ ఎప్పుడు పోదు. పొలిటికల్గా వచ్చాక టైం స్పేస్ తక్కువైపోయింది, కానీ కొంచెం ఆ ఇష్యూస్ మీద ఎక్కువ వర్క్ చేసి వెళ్ళినప్పుడు ఇదివరకు గంట మాట్లాడేది ఇప్పుడు ఒక పావు గంటలో మాట్లాడి, తర్వాత వాళ్ళ కోసం ఎవరో ఒకరు వెయిట్ చేస్తుంటారు, ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. సో మనం కూడా అది అర్థం చేసుకోగలం. బట్ ఆ వార్మ్ ఎఫెక్షన్ ఫీల్ అనేది ఎప్పుడు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంటుంది. అంటే మనం 12 years అయిపోయింది సినిమా చేసి, అప్పుడే ఎలాగుందో రిలేషన్షిప్ తోటి మాట్లాడటం అనేది ఇప్పుడు అలాగే ఉంది. ఏం మార్పులు ఏమి ఉండవు. గుడుంబ శంకర్లో పాటలు బోలా బోలా బిరికజ్జి ఆ పాట తనే పాడారు. అవును. సో ఆ ఐడియా మీద లేకపోతే లేదు, సాంగ్స్ అన్ని కూడా ఆయనే కన్ఫ్యూజ్ చేశాడు ఆ సినిమా. సాంగ్స్ అన్ని కూడా ఆయనే కన్ఫ్యూజ్ చేశారు. ఆ మ్యూజిక్ అంత బాగా రావడానికి కూడా ఆయన టేస్ట్, మొత్తం సాంగ్స్ అన్ని కన్సీవింగ్ ఆయనే. మణిశర్మ గారి మణిశర్మ కూర్చుని చేసింది సాంగ్స్ అంతా. అలా అప్పటికి మణిశర్మ అంతర్గతం పెద్ద సక్సెస్ఫుల్ లేదు నిజంగా చెప్పాలంటే. మళ్ళీ గుడుంబ శంకర్ సాంగ్స్ తోటే మళ్ళీ మణిశర్మ. అప్పుడే ఆల్టర్నేటివ్ గా జరుగుతున్న బాలులో కూడా ఎంత మంచి మ్యూజిక్ ఉండదు. దత్తు గారు అనేవాళ్ళు, రశ్మి దత్తు గారే, ఆయనకు మంచి జడ్జిమెంట్ కదా. మా సాంగ్స్ కాదు మీ సాంగ్స్ హిట్ అవుతాయంటారు. ప్యారల్ జరిగింది 2 సినిమాలు, బాలును గుడుంబ శంకర్. సో ఆయన టేస్ట్, ఆయన కాంట్రిబ్యూషన్, ఆయన కన్సీవింగ్ మ్యూజిక్ అలా రావడానికి కారణం. ఈ కొరియోగ్రఫీలో ప్యాంట్ మీద ప్యాంట్ సార్ అంటే ఆయన ఒకసారి మహాబలేశ్వర్లో షూటింగ్ జరిగినప్పుడు సరదాగా ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకుని జిప్పు పైదానికి జిప్ లేకుండా వస్తే ఇది బాగా ఉంటుందా టపోరీ లేకంటే స్ట్రీట్ స్మార్ట్ క్యారెక్టర్ కదా బాగా ఉంటుంది అన్నాం. అది ఆయన అలా రావటమే స్పాట్కి అలా వచ్చాడు ఆయన. అంటే ఒక ఐడియాతో వచ్చి ఉంటాడు ఆయన. సో మమ్మల్ని అడిగేటప్పటికి బాగుంటది, స్ట్రీట్ స్మార్ట్ క్యారెక్టరే కదా, అలా ఉన్నా బాగుంటుంది. అది ఒక డిఫరెంట్ సెన్సేషన్. చాలా మంది కాపీ కొట్టడం, ప్యాంట్ మీద ప్యాంట్ వేసి తిరగడం బయట, అది హిట్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ నేనే చేశాను సార్, ప్యాంట్ మీద ప్యాంట్ వేసి తిరగడం. నేను సుదర్శన్ లో రిలీజ్ అది ఇక్కడ, అప్పుడు అక్కడికి వెళ్తే చాలా మంది అలాగే వచ్చారు ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకుని. అంటే అంత పిచ్చి మన ఫాలోయింగ్, ఆయన ఫాలోయింగ్ డిఫరెంట్. వేరే హీరోల ఫ్యాన్స్ కి ఈయనకున్న ఫ్యాన్స్ కి అసలు ఇంకా ప్యానిక్ గా ఉంటారు. అసలు డిఫరెంట్ గా ఉంటది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటేనే వాళ్ళు ఇంకా కట్ త్రోట్ హార్డ్ కోర్ ఫ్యాన్స్. సో పవన్ కళ్యాణ్ గారిని ఆల్మోస్ట్ మీరు స్టార్టింగ్ నుంచి చూసారు, 20 years, 97 నుంచి ఆల్మోస్ట్ 20 years. నేను 97 లో డైరెక్టర్ అయ్యాను, ఆయన 96 లో రిలీజ్ అయింది. సో ఆయన ఇంత గొప్పవాడు కావడానికి చాలా రీజన్స్ చెప్పారు మీరు. సపరేట్ క్యారెక్టరైజేషన్, అందరికి భిన్నంగా ఉంటారని. సో వాట్ అకార్డింగ్ టు యూ సార్? అంటే ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచం మొత్తం పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన నాకు దేవుడు అంటారు, నేను భక్తుడిని అంటారు, నేను ఫ్యాన్ అంటారు. ఆ పాయింట్ ఏంటి సార్? అంటే ఆయనలో ఏం బాగా జనాన్ని నచ్చుతుంది అకార్డింగ్ టు యూ? అది ఆయనలో ఒక ట్రూత్ఫుల్ గా ఉంటాడు, ఆయన నిజాయితీగా ఉంటాడు. నిజాయితీ అనేది ఈ రోజున చాలా కరువు అయిపోయింది కదా. సో మనం సినిమా చూసేటప్పుడు మనం చేయలేని పని హీరో చేస్తాడంటే మనం ఎంజాయ్ చేస్తాం. అదే మనలో లేని నిజాయితీ ఒకళ్ళు ఉన్నాడంటే, ఇలాంటి వాడు ఒక నాయకుడిగా వస్తే ఇతను ఏం చెప్పినా నమ్ముతారు. ఇప్పుడు అన్నా హజారే ఆ రోజున రోడ్డు మీద రాకపోతే అంతమంది యూత్ రారు కదా. అన్నా హజారే ప్లేస్ లో ఎవరో కరప్టెడ్ పొలిటీషియన్ వచ్చి అక్కడ కూర్చుంటే ఎవరు అతను తప్ప ఎవరు రారు. ఏనది ఇప్పుడు ఆయన పొలిటికల్ గా రావటానికి కూడా అందరూ పొలిటికల్ గా వస్తే బాగుంటుంది, అలాంటి నిజాయితీ పనులు రావాలని కోరుకోవడానికి కూడా ఆయన నిజాయితీని ఒక మానవీయ కోణం ఉంది ఆయనలో. ఒక ఏదన్నా ఇష్యూ చూస్తే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయిపోతాడు. ఆయన ప్రశ్నించే భావం ఉంది. ఒకటే అడుగుతున్నాడు కదా ఆయన, ఇప్పుడు మీరు చెప్పింది
ఎందుకు చేయలేకపోతున్నారు? మీరే చెప్పారంటే ఓట్లు అడగటానికి అప్పుడు ఒక మాటలు మాట్లాడిన దానికి తర్వాత దానికి ఆలోచిస్తున్నాం చేస్తున్నాం, అప్పుడు ఆలోచించండి ఎందుకు చెప్పారు మీరు? అదే అడుగుతున్నాడు, దానికి సమాధానం ఇప్పుడు దాకా రాలేదు వాళ్ళ నుంచి. సో పొలిటికల్ లీడర్గా ఆయన దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ఏదైతే మన ప్రభుత్వ విద్యా విధానం ఉందో అది టోటల్గా డైల్యూట్ అయిపోతుంది, ప్రైవేట్ పరం అయిపోతుంది. రోడ్లు వేసామంటారు, లేకపోతే ఒక ఇండస్ట్రీ వస్తే ఇండస్ట్రీ వచ్చిన ఇండస్ట్రీ వల్ల కొంత కాలుష్యం వల్ల ఎక్కువ ప్రమాదం జరుగుతుంది ఉపాధి కాదు. సో పొలిటికల్గా ఆయన వచ్చినప్పుడు ఏవైతే ప్రజల్లో ఒక నిరాశ ఉందో ఈ వ్యవస్థలన్నీ నీరుగారిపోయి ఆ వ్యవస్థల మీద ఫోకస్ చేస్తే, అలాగే ఇప్పుడు చేనేతగా ఆయన అంబాసిడర్ ఉన్నాడు, మంచి సైన్ అది. సో చేనేత అందరూ కట్టుకోవాలనుకోవటం. సో ఆయనకున్న చరిష్మా కానీ ఆయనకున్న ఇమేజ్ కానీ ట్రూత్ఫుల్గా ఆలోచిస్తాడు కాబట్టి ఆయన 2 ఇన్సిడెంట్లు చెప్పాలి నేను. పెప్సీకి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అప్పుడు. ఓకే, పెప్సీ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది, పెస్టిసైడ్స్ వాడుతున్నారని. అనగానే ఫస్ట్ ఇండియాలో ఏ సెలబ్రిటీ కూడా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయదు, ఈయన ఒక్కడే క్యాన్సిల్ చేసుకున్నాడు. అంటే అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, క్రోర్స్ ఆఫ్ మనీ వస్తుంది అగ్రిమెంట్ రెన్యువల్ చేస్తే. కానీ అదొకటి. సరే, నేను పెద్ద హేతువాదిని. చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, జానీ షూటింగ్ జరుగుతుండగా నేను సిద్ధార్థ అని రైటర్ కవి కూడా, నాగబాబు గారు ముగ్గురు వెళ్ళినాం జానీ షూటింగ్ జరుగుతుండగా. మన స్క్రిప్ట్ అదే టైగర్ సీతారాముడు సంబంధించింది డిస్కస్ చేద్దాం అని ఒకసారి కలిసి వద్దామని వెళ్ళాం. మెడ్సిటీ హాస్పిటల్ అప్పుడు ఇంకా కాలేజీ వచ్చినట్లేదు. ఆ మెడ్సిటీ హాస్పిటల్ జరుగుతుంది. అప్పటికి ఏదో రైన్ కూర్చుంది, చిన్న చిన్న అక్కడక్కడ మడ్ ఉంది, బురద అలాగా ఉంది. ఒక కోతి అక్కడ నేటివ్ నాదే హాస్పిటల్ ప్రెమిసెస్ అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. ఒక కోతి ఏదో కుక్క వస్తుంటే కుక్కని బెదిరేస్తుంది, కుక్క బెదురుతుంది. ఇప్పటికీ నాకు మింగుడు పడదు ఈ ఇన్సిడెంట్. ఎవరైనా చెప్తే అతిశయోక్తి అనుకుంటారని ఎప్పుడు ఎక్కువ చెప్పను. కోతి బెదిరిస్తుంటే కుక్క బెదురుతుంది. మేము చూసి దాని స్థానబలం లాగా తన ప్రెమిసెస్ లాగా అది కుక్కనే బెదిరేస్తుంది. కోతి ఎంత ఉంటుంది కదా, కుక్క పెద్దది అయినా భయపడుతుంది అది. మేము దాని గురించి డిస్కస్ చేసి నవ్వుకుంటున్నాం. అంతలోకి కళ్యాణ్ గారు వచ్చారు షార్ట్ గ్యాప్ లో. ఇక్కడ ఇలా కూర్చున్నారు, నేను అలా కూర్చున్నాను, పక్కన సిద్ధార్థ్ కూర్చున్నారు, అక్కడ నాగబాబు కూర్చున్నారు, మధ్యలో అలా టీపై ఉంది. మేము ఏంటనుకుంటే అది కోతి బెదిరిస్తుంది కుక్కని, ఆ కుక్క ఏమో భయపడతా ఉంది దీనికి, కోతికి దాని ప్రెమిసెస్ లాగా ఉందంటే ఒక్కసారిగా తను వింటూ 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 అలా ట్రాన్స్ లోకి వెళ్ళినట్టు అలా కళ్ళు మూసుకుని అలా ఆలోచిస్తున్నాడు ఆయన. ఏంటి ఇది చెప్తుంటే ఇది ఆలోచన అలా ఆలోచించిన జస్ట్ మీరు నమ్మరు. అంటే విట్నెస్ ఉన్నారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. సిద్ధార్థ నాగబాబు కూడా అక్కడ విట్నెస్ కాబట్టి. ఒక 3 minutes లో కోతి అక్కడికి వచ్చింది. కోతి వచ్చి చూస్తుంది, మేము షాక్, అలా చూస్తాం కోతిని. కళ్ళు అలా మూసుకుని అలా ఆలోచిస్తున్నాడు కదా ఆయన. అలా కళ్ళు మెల్లిగా తెరిచి చూశాడు, ఎదురుకుండా కోతి ఉంది. ఇదేంటి కోతి వచ్చిందన్న జరగలేదు ఆయనకి. అలా చూస్తున్నాడు దాన్ని. ఇలాగా అన్నాడు, ఇలాగా అలా చూసింది. టీపీఐ మీదకి ఎగిరింది. టీపీఐ మీదకి ఎగిరి వచ్చి ఒళ్ళో జంప్ చేసింది. పవన్ కళ్యాణ్ ఒళ్ళో జంప్ చేసింది. ఒళ్ళో జంప్ చేసి దాన్ని కంఫర్టబుల్ గా అలా కాళ్ళు 2 ఇలా పెట్టాడు జంప్ చేసేటప్పుడు ఆయన. అది వచ్చి వెళ్ళకిలా తిరిగేది. ఒళ్ళు ఒకసారి మనం బద్ధకంగా విదిలించుకుంటాం కదా నిద్ర లేవగానే, అలా విదిలించుకుని మళ్ళీ టీపీఐ మీద జస్ట్ ఇలా విదిలించుకున్న సెకండ్స్ మాక్సిమం 5 seconds ఉంటాయి అంతే. అది 5 seconds ఒళ్ళు విదిలించుకుని టీపీఐ మీద ఎగిరి అలా వెళ్ళిపోయింది. మాకు ఒక 2-3 నిమిషాలు మాటల్లో ఏం జరిగిందో. తర్వాత ఆయన అలా దాన్ని చూస్తూ మమ్మల్ని చూసి నవ్వాడు. అరే ఏం జరిగింది తెలియలేదు, అసలు అది రావటం ఏంటి ఒళ్ళు అంటే అడిగితే, అదే కోతి గురించి ఆలోచిస్తున్నాను మీరు చెప్పినప్పుడు. ఇదంతా బురదగా ఉంది కదా, ఈ బురద అట్లా దులుతుంటది, చాలా డట్టిగా ఉంటుంది అది అని ఆలోచిస్తున్నాను దాని గురించి. ఇక్కడ అంటే మీరు భయపడలేదు సార్? పక్కన కోతి అలా భయపడదు, మేము ట్రాన్స్ లో చూస్తున్నాం అంతే. అలాగా ఏం జరుగుతుందంటే అది మెల్లిగా వచ్చి రక్కేయచ్చు అలా లేదు అక్కడ మూడ్. అది వైల్డ్ గా వచ్చిన ఫీలింగ్ లేదు, చిన్న పెట్ డాగ్ వచ్చింది అక్కడికి. ఈయన కూడా దాన్ని కంఫర్టబుల్ గా ఉండేటట్టుగా ఇలా కాళ్ళు ముందుకు పెట్టడం, అది ఒళ్ళు విరుచుకోవటం వెళ్తాం. ఆయన అన్నది ఏంటంటే, నేను దాని గురించి ఆలోచిస్తున్నాను, అది ఇలాగా బురద అయ్యి అంటుకుని అలా ఉంటుంది కదా అని. నేను క్లీన్గా ఉన్నాను, నువ్వు అనుకున్నట్టుగా బురద దండించుకుని లేనని చెప్పడానికి వచ్చింది అది అన్నాడు ఆయన.
స్పిరిచువల్ గా ఆయన ఎలా ఆలోచిస్తాం మనం? ఆయన ప్రాణిక హీలింగ్ అది చేస్తారు, అదన్నీ వచ్చు అని తెలుసు, కానీ ఇంత డివోషనల్ గా ఉంటాడు ఆయన, ఇంత ఫిలాసఫికల్ గా ఉంటుంది. అది ఇప్పటికీ నాకు కొరకు పడండి. నేను ఒకళ్ళు చెప్తే ఒకసారి ఇలా జరిగిందంటే మీరు నిజమే చెప్తున్నారన్నాడు ఒకళ్ళు, అందుకే నేను ఎక్కువ చెప్పను కాబట్టి ఇది సందర్భం. ఎందుకంటే అక్కడ సిద్ధార్థ, నాగబాబు గారు ఇద్దరు ఆ రోజు విట్నెస్ ఉంది కాబట్టి చెప్తున్నాను. అప్పుడప్పుడు ఇట్లా గర్వంగా. ఒకసారి రమేష్ గారికి ఫోన్ చేశాను షూటింగ్ జరుగుతుండగా. మన నాగబాబు గారు బామ్మద్ది రమేష్, కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్నాడు. నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నా పేరే అనలేదు. సార్ అన్నాడు. నేను ఆఫీస్కి వచ్చాను, ఆఫీస్కి ఎన్ని గంటలకు వస్తున్నారా అన్నా. నేను ఒక 15 minutesలో వస్తానండి, కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్నాను అన్నాడు. లోపల జిమ్ చేస్తున్నాడు ఆయన. లోపల నుంచి బయటకు వచ్చి ఎవరు వేషం గారు ఫోన్ చేశారా అని అడిగంట. అవును, నవ్వేసి వెళ్ళిపోయాడు లోపలికి. రమేష్ వచ్చి చెప్పాడు, అసలు మీ పేరు కూడా అనలేదు, నేను నాకు అర్థం కాలేదు, లోపల నుంచి వచ్చాడు నవ్వేసి వెళ్ళిపోయాడు అయినా వేషం గారు ఫోన్ అని. సందర్భం లేదు కదా. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఆయనతో. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో చాలా యాక్టివ్ అయ్యారు కాబట్టి ఫ్యూచర్లో సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అండ్ సీఎం అవ్వాలి అంటారా? అండ్ డెఫినెట్గా ఛాన్స్, స్పేస్ అయితే ఉంది. బట్ ఆయన ఏంటంటే పక్కన తన జాగ్రత్త కోసం సెక్యూరిటీ ఎలాగ అవసరమో వాళ్ళందరూ అవసరమే, దాంతోపాటు కొంచెం ఆయన మెంటాలిటీతో దగ్గరగా ఉండే మనుషులను కూడా దగ్గర చేసుకోవాలి. ఆయన పొలిటికల్గా ఫీడ్బ్యాక్ చాలా అవసరం. అంతా నెట్లో దొరకదు. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు లైక్ మైండెడ్ అని తెలుసుకోవడానికి అలాంటి పర్సన్స్ని ఆయన సెలెక్ట్ చేయడం చాలా క్రిటికల్ ఇది. ఎందుకంటే ఎవరెవరో తిరుగుతూ ఉంటారో వాళ్ళ గురించి మనకి బయట ఇంప్రెషన్ వేరేగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఆయన కూడా ఇలాంటి వాళ్ళు తిరుగుతున్నారు ఏంటంటే బయట పబ్లిక్ అనుకోకూడదు ఆయన దగ్గర. సో ఆ ఫిల్టర్ చేయడం ఆయన బాగా తెలుసు. సో అందరినీ నచ్చితేనే ఆయన ఇంటరాక్ట్ అవ్వగలిగారు. తర్వాత ఆయనకి ఉన్నది ఏంటంటే ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ ఉంది. ఆ ఎమోషన్ ఇన్బ్యాలెన్స్ని తగ్గించుకోవాలి. ఎంత ట్రూత్ఫుల్గా ఉంటారో, చాలా ఆలోచన పరుడు ఆయన. ఆలోచన పరుడు, ఎమోషన్ అనేది ఇన్బ్యాలెన్స్ అవ్వకూడదు. ఎందుకంటే ఒక్కోసారి అవి ఎఫెక్ట్ అవుతాయి, నెగిటివ్గా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో లీడర్ షుడ్ బి బ్యాలెన్స్డ్. ఎమోషన్ అనేది మంచి పనులు చేయడానికి ఎంత ఉండొచ్చు. ఇప్పుడు అంటే మన ట్రంప్ తోటి దీని విషయాన్ని పోల్చకూడదు, కానీ ట్రంప్ చేసిన ప్రసంగాలు చూడండి ఈ రోజున ఎంత ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయిందో. సో మనం ఒక మాట మాట్లాడామంటే దానికి కట్టుబడి ఉండాలి. అందుకే ఆయన స్పెషల్ స్టేటస్ గురించి కట్టుబడి ఉన్నాడు కాబట్టి ప్రశ్నిస్తున్నాడు. వాళ్ళనే సపోర్ట్ చేసి వాళ్ళని ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. అది నచ్చుతుంది ప్రజలకి. తను ఏదో వాళ్ళతో కాంప్రమైజ్ చాలా మాటలు మాట్లాడారు. ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు ప్రశ్నించడు అంటే, ప్రశ్నించడానికి ఆయన ఒక్కడే ఉన్నాడా, మీరు అందరూ ఎందుకు ప్రశ్నించరు, నువ్వే ప్రశ్నించడం అందరి బదులు అనేటట్టు కూడా ఉండకూడదు. అంటే ఆ డిపెండెంట్ పాలిటిక్స్ ఉండకూడదండి. ఎంతో మంది ఎన్నో మేధావులు సంఘాలు ఉన్నాయి, ఫోరమ్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా అడుగుతున్నారు. ప్రజలు కూడా అడగాలి, ప్రజలు కూడా బయటకు వస్తేనే కదా అప్పుడు ముందు నిలబడతాడు వచ్చి. ప్రజల్లో అవేర్నెస్ ఇంకా రావాలి. స్పెషల్ స్టేటస్ వస్తే స్టేట్కి ఎటువంటి ఉపయోగాలు జరుగుతాయి అనేది వివరించి చెప్పాలి మేధావులు. ఇదిగో స్పెషల్ స్టేటస్ వస్తుంది, అది చాలా మంది స్పెషల్ స్టేటస్ రావాలంతే అనేది కూడా ఉండకూడదు. స్పెషల్ స్టేటస్ వస్తే మరి ఆ రోజు ఎందుకు వాళ్ళు స్పెషల్ స్టేటస్ అన్నారు అంటే అందులో ఏదో ఉపయోగాలు ఉంటాయి కదా డెఫినెట్గా. ఆ ఉపయోగాలు ఏంటో వివరంగా చెప్పాలి. ప్రతి వాడికి, ప్రతి సిటిజన్కి అర్థం అవ్వాలి, అర్థమే మోటివేట్ అవ్వాలి, కూడా రావాలి అవేర్నెస్. సో ఈయనొక్కడే వెళ్ళి కూర్చుంటే ఎవరు రాకుండా ప్రజలు ముందు తీసుకెళ్తే దానికి నాయకుడు అవసరం కాబట్టి దాని మీద ఆయన ప్రశ్నించేటంత స్టేచర్ ఉంది కాబట్టి ఆయనకి, పైగా ఆయన కూడా దాని మీద కమిట్ అయినాడు కాబట్టి ఆయన వచ్చి నిలబడతాడు. ప్రజల్లో ఆ రిలాక్సేషన్ కనపడుతుంది నాకు స్పెషల్ స్టేటస్ విషయంలో. సో ఆయన ఒక్కడే మాట్లాడుతూ ఉంటే ఆయన కూడా నాకు అవసరమా, వీళ్ళకి అంతగా అవసరమైనప్పుడు నాకెందుకు అవసరం అన్న ఫీలింగ్ ఆయనకు రాకూడదు. అదొకటి. పాలిటిక్స్లో కావాల్సింది ఇప్పుడు పబ్లిక్కి పర్సనల్గా చాలా మందికి చాలా వ్యక్తిగతమైన వ్యసనాలు ఉంటాయి, వ్యక్తిగతమైన ప్రలోభాలు లొంగిపోతారు. కానీ లీడర్ మాత్రం ఎలా ఉండకూడదని కోరుకుంటారు. ఆ లక్షణాలన్నీ అన్నీ ఉన్నాయి కదా.
ఆయన దేనికి డబ్బుకి కకృతిపడే మనిషి కాదు, ఊరికే విమర్శిస్తారు కానీ టీడీపీ ఎంత ప్యాకేజ్ ఇచ్చింది ఆ ప్యాకేజ్ పొలిటికల్ గా చెప్తారు కానీ ఆయనకి అవసరం లేదు. నాకు తెలిసి పీఆర్పీలో ఆయన తిరగటానికి ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి వెళ్ళాడు ఆయన. ఆ రోజు అవసరం లేదు కదా, పార్టీకి ఫండ్ ఇస్తామని క్యూలో నిలబడ్డారు ఆ రోజు పీఆర్పీకి. ఆ రోజు నా పార్టీ ఫండ్ ద్వారానే ఆయన యువరాజ్యానికి ఆయన ప్రెసిడెంట్ కూడా తిరిగినప్పుడు తిరగాలి కదా. నాకు తెలిసి మాదాపూర్లోనే ఎక్కడో ఒక సైట్ అమ్మేసి ఆ డబ్బుతో ఆయన సొంత డబ్బుతో తిరిగాడు పీఆర్పీలో కూడా. ఆయన ప్రజారాజ్యం అంత క్యారెక్టర్ ఉన్నవాడు ఆయన. డబ్బు మీద ప్రీతి గానీ అట్లా అవసరానికి ఉండాలంతే ఆయనకి అనేది మెంటాలిటీ. మన అవసరానికి తగ్గట్టుగా ఉండాలి అనేది ఉంది. సో నేను అవన్నీ విమర్శలు నేను నమ్మను, ఎందుకంటే నేను చూశాను కాబట్టి దగ్గర చూసాను. సూపర్ సార్. ఈ పొలిటికల్ జర్నీ గురించి కూడా పక్కన పెట్టేస్తే కాటం రాయుడా చూసాను సార్, నేను చూశాను వీరం తమిళ్లో. సినిమాకి ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరోకి ఏం కావాలి అన్నీ ఉన్నాయి అందులో. సాక్రిఫైజింగ్ ఉంది, హీరోయిజం ఉంది, క్యారెక్టర్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, యాక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో అంత ఏదో ఒక 2-3 ఎపిసోడ్లు బాగుంటేనే సూపర్ హిట్ చేస్తారు ఆయన సినిమా. సో కాటం రాయుడులో అసలు పక్కా ఒక కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి అందులో. అందుకే ఆయన సెలెక్ట్ చేసినట్టు దాన్ని. డబ్బింగ్ కూడా చేశారు దాన్ని. అయినా కూడా అదే అత్తారింటి దారి అది ఎవరికైనా జరిగిందా, మొత్తం పైరసీ వచ్చేసి అది అప్పట్లో హైయెస్ట్ రికార్డుగా వచ్చింది కలెక్షన్ వైజ్. అంతే, ఆయన ఇమేజ్ వేరే అలాంటి. సూపర్ సార్. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ జర్నీ, సినీ జర్నీ ఇలా హ్యాపీగా నడుస్తుంది. సో పవన్ కళ్యాణ్ గురించి మీరు ఏమైనా కోరుకోవాలి అని అంటే ఏం కోరుకుంటారు? అంటే కేర్ఫుల్ అని చెప్తాను. ఇప్పుడున్న సొసైటీలో కేర్ఫుల్గా ఉండాలి ఆయన. ఎందుకంటే ఆయన దేనికి భయపడ్డు కాబట్టి ఆ ముందు జాగ్రత్త అవసరం. అట్ ది సేమ్ టైం ఆయన ఐడియాలజీ తోటి ఎవరున్నారో వాళ్ళని ఆయనకి దగ్గర చేసేలా చూడమంటాను. ఎందుకంటే ఆయన్ని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఆయన పక్కన ఉండకూడదు. అంటే మెయిన్ ఆయన చుట్టూరు బిజినెస్ పీపుల్ ఉండకూడదు. అంతే, బిజినెస్ పీపుల్ వాడి స్వార్థం కోసం చూస్తాడు. సో నిజంగా ఆయన ఏదైతే ప్రజలకి చేయాలనుకుంటున్నాడో చాలా మంది ఉన్నారు. వాళ్ళకి చరిష్మా, కళ్యాణ్ గారు అంత చరిష్మా లేకపోవచ్చు, ఆయనకి లైక్ మైండెడ్ అంటే నేను అలాగే నిజాయితీ పనులు ప్రజల కోసం ఏదో చేయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి స్టార్ స్టేటస్ లేదు కాబట్టి వాళ్ళ గుర్తింపు తక్కువగా ఉంటుంది, ఆ ఏరియా వరకు తెలుస్తుంది. లేకపోతే రామన్ మ్యాగ్సెస్ అవార్డు వచ్చినప్పుడు, ఇంకో అవార్డు వచ్చినప్పుడు వాళ్ళ గురించి పేపర్లో వస్తుంది. పద్మశ్రీలు ఇచ్చినప్పుడు, పద్మభూషణలు ఇచ్చినప్పుడు చూస్తాం తప్ప మామూలుగా ఈయనకున్న ఇమేజ్ బట్టి వాళ్ళని చూడలేం. కాబట్టి అలాంటి వాళ్ళు అందరూ కూడా ఈయన లైక్ చేస్తారు. ఎందుకంటే ఈయనలో సిన్సియర్ ఎమోషన్ చూశారు వాళ్ళందరూ. ఇప్పుడు వేరే హీరో వచ్చి మీ ఏదో చేస్తారంటే అందరు నమ్మరు, కానీ ఈయన ఏదైనా చేస్తాను నేనంటే నమ్ముతారు. నమ్మటానికి ఎవరైతే ప్రజల కోసం సేవ చేయాలనుకుంటారో, ప్రజల కోసం ఆలోచిస్తారో వాళ్ళందరూ ఈయన నమ్ముతారు. ఇవెందో మావోయిస్ట్ ఐడియాలజీ ఉన్నవాడు కూడా ఈయనంటే ఇష్టం. నాకు చాలా మంది చెప్పారు అలా. వాళ్ళందరూ ఇష్టపడతారు ఈయన్ని. అంటే ఇప్పుడున్న యూత్ ఇష్టపడతారు, మావోయిస్ట్ ఐడియాలతో ఉన్న వాళ్ళు ఇష్టపడతారు, తర్వాత ఒక కల్చర్ని ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారు. సో ఇంతమంది మనుషులను ఇష్టపడేలా చేసుకోవడం అనేది అందరి వల్ల కాదు. సో డెఫినెట్గా కేర్ఫుల్ అని చెప్తాను, ఆయన్ని జాగ్రత్తగా ఉండాలని చెప్తాను. మేము 2009 కాదు 4 ఎలక్షన్లోనే 4 కాదు 2009 ఎలక్షన్లో అప్పుడే ఆయనకి థ్రెట్ ఉండింది. ఎందుకంటే ఆయన అగ్రెసివ్గా మాట్లాడేదాన్ని బట్టి భయపడేవాళ్ళు ఏం జరుగుతుందో అని. సో ఆ జాగ్రత్త ఇప్పుడు అవసరమే ఆయనకి. తర్వాత ఆయన లైక్ మైండెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన గుర్తించడం అనేది టిపికల్ టాస్క్. అది ఉన్నారు, వాళ్ళందరినీ ఆయన దగ్గర చేసుకోవాలి. దగ్గర చేసుకుంటే ఆయన చాలా బలవంతుడు అవుతాడు. ఐడియాలజీ వాళ్ళ నుంచి కూడా ఆయన షేర్ చేసుకోవచ్చు. ఆయన ఐడియాలు చెప్తే వాళ్ళు ఇంకా బెటర్ ఐడియాస్ ఇస్తారు. ఒక టాస్క్ తీసుకుంటే దాన్ని ఎలా డీల్ చేయగలగాలో అని. సో ఇంటలెక్చువల్స్ని, అలాగే సమాజం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ ఆయన దగ్గర చేసుకోవాలి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అందరు ఫ్యాన్స్ తరపు నుంచి, అంటే ఈ 20 years జర్నీలో, ఒక సక్సెస్ఫుల్ జర్నీలో మీరు కూడా మా పవన్ కళ్యాణ్ గారితో పనిచేశారు, ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా ఇచ్చారు. కాబట్టి మా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి థ్యాంక్స్.
అండ్ అలాగే ఫ్యాన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చాలా మంది ఫ్యాన్స్ అంటే మేము ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి వీరశంకర్ గారిని ఏమైనా అడగాలి అని అంటే మీరు ఇక్కడ మీ క్వశ్చన్ పోస్ట్ చేయొచ్చు, ఆయన ద్వారా మీకు ఆన్సర్ చెప్పిస్తాము అని చెప్పాము. చాలా క్వశ్చన్స్ వచ్చాయి, అందులోకి ఒక 3 క్వశ్చన్స్ మేము తీసుకున్నాం. సో వాళ్ళ ద్వారా మిమ్మల్ని అడిగి మీ ద్వారా వాళ్ళకి ఆన్సర్. అలాగే ఫస్ట్ క్వశ్చన్. హలో సార్, నా పేరు కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు ఏ మూవీ ఫుల్ లెంత్ కామెడీ మూవీ తీయలేదు, మీకు కామెడీ మూవీ ఎలా తీయాలనిపించింది? హాయ్ కళ్యాణ్, నీ క్వశ్చన్కి సమాధానం ఏంటంటే జానీ రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ అందరూ సిక్ అయి ఉన్నారు. ఇప్పుడు టైగర్ సీతారాముడు కాదు చేయాల్సింది, ఒక కామెడీ ఫ్లిక్ చేయాలనే ఐడియా నాగబాబు గారిది. సో నాగబాబు గారు సత్యానంద్ గారు కలిసి గుడుంబ శంకర్ని తయారు చేశారు కథని. ఆ తర్వాత చేర్పుల మార్పులు తర్వాత స్పాట్లో కానీ దాని ముందు షెడ్యూల్ ముందు కానీ దాన్ని ఇంకా బెటర్ చేసింది కళ్యాణ్ గారు, నేను, తర్వాత జీకే గోపి అని తను చెన్నై నుంచి వచ్చాడు. ముగ్గురం కలిసి దాన్ని మళ్ళీ కొంచెం మాడిఫై చేస్తూ చేసిన క్లిక్ అది. సో అది ఫుల్ లెంత్ యాక్షన్ కామెడీ అయింది. సో ఇప్పటికీ కూడా టీవీలో చూసిన వాళ్ళందరూ ఇన్నాళ్ళైనా కూడా అది వచ్చినప్పుడు నాకు ఫోన్ చేస్తుంటారు, చాలా కామెడీగా ఉంది, ఎంటర్టైన్ అయ్యామని. ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా చెప్పడం అనేది, సో ఆ సినిమాని ఎవర్ గ్రీన్గా నిలబెట్టింది టీవీ ఛానల్. థ్యాంక్ యూ సార్. ఇంకో ఫ్యాన్ రవి అని అడుగుతున్నాడు సార్. హాయ్ సార్, మీరు పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేశారు కదా, ఆయనలో నచ్చిన క్వాలిటీస్ ఏంటి? రవి, నచ్చిన అంశం ఏంటి అంటే ముందు వ్యక్తిగతంగా ఆయన ఎవరికైనా నచ్చేస్తారు, ఇలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుండి అనిపిస్తుంది ఫస్ట్. ఆ తర్వాత యాక్టర్గా ఆయన చెప్తారు కానీ నేను బ్యాడ్ యాక్టర్ని, నేను యాక్టర్ అవ్వాలనుకోలేదు అంటారు కానీ ఆయన చాలా ఇమ్మెన్స్ బిహేవియర్ ఉంటుంది. ఏదన్నా ఒక సీన్లో చేయాలనుకుంటే దాన్ని వంట పట్టించుకుని అలా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తాడు ఆయన. సో అది నచ్చుతుంది. ఏదో డైలాగ్ ఏంటని అడిగి ఆ డైలాగ్ చెప్పేయటం అలా కాకుండా ఆ డైలాగ్ని న్యాచురల్ ఫ్లోలో తను ఓన్ చేసుకుని దాని తగ్గ బిహేవియర్ అంటే మనం యాక్టింగ్లో బాగా గుర్తించేది ఒక యాక్టర్ బెస్ట్ యాక్టర్ అని చెప్పేది ఎప్పుడు కూడా బిహేవియర్ ఎలా ఉందనేదే. డైలాగ్ ఎంత గొప్పగా చెప్పేస్తున్నాడని చెప్తున్నాడని కాదు. సో ఆ బిహేవియర్ చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా. సో యాక్టింగ్లో ఆయన అదే నచ్చుతుంది. మ్యాజిక్ అని అంటారు కానీ నేను మ్యాజిక్ అని నమ్మను. మ్యాజిక్ కొంత ఉండొచ్చు కానీ ఆయనకున్న ఇమేజ్ పరంగా యాక్టర్గా దాన్ని నమ్మి చేస్తాడు, దాన్ని ఆ బిహేవ్ చేస్తాడే, ఆ బిహేవియర్ నచ్చుతుంది ఫ్యాన్స్ అనుకుంటున్నాను నేను. సార్ ఇంకో ఫ్యాన్ ఉదయ్ అని మీకు క్వశ్చన్ తో రెడీ ఉన్నాడు. హాయ్ వీరశంకర్ గారు, మీరు వినేమంటారు మెగాస్టార్ పవర్ స్టార్ కలిసి ఒక సినిమా చేయబోతున్నారని, అది ఎలాంటి స్టోరీ అయితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? హాయ్ ఉదయ్, నేను విన్నాను ఇద్దరు కాంబినేషన్లో సినిమా రాబోతుందని. అది నిజమైతే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిగా అలాగే కళ్యాణ్ గారిని అభిమానించే మంచి స్నేహితుడిగా ఇంతగానే ఆనందమైన విషయం ఉండదు. సో అది ఎలా ఉండాలి అనేది ఇంకా నిజంగా సినిమా వస్తే ఇంకా అన్ని రికార్డ్స్ ఇప్పుడున్న రికార్డ్స్ అన్నిటిని కూడా మళ్ళీ రీరైట్ చేస్తుంది, అది మాత్రం చెప్పగలను నేను. సూపర్ సార్, మీ బిజీ షెడ్యూల్లో ఇలా మాకు టైం స్పెండ్ చేసి ప్లెజర్ అనమాట. ఇది ఒక మంచి అవకాశం మాకు ఆయన గురించి మనసు విప్పి మాట్లాడడానికి. అండ్ మాకు ప్లెజర్ కంటే ఇది ఇంకా మాటలు చెప్పలేను సార్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో బోల్డ్ అని ఇన్ఫర్మేషన్, ఎంతో బోల్డ్ అని విషయాలు తెలుసుకుంటున్నాను. సో ఫైనల్ గా PK20 డైరీ మీద మీ ఆటోగ్రాఫ్ కావాలి, ఎందుకంటే లాస్ట్ కి ఇది ఒక వీరాభిమానికి చెందబోతుంది. సో ఎవరెవరైతే పవన్ కళ్యాణ్ గారితో అసోసియేట్ అయ్యి 20 years జర్నీలో ఆయనతో ట్రావెల్ చేస్తారో వాళ్ళందరి సిగ్నేచర్ తీసుకుంటున్నాను. సూపర్ అండి, థ్యాంక్ యూ. ఇక్కడ పెట్టినా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫైనల్ గా థ్యాంక్ యూ సార్. ఫైనల్ గా మీ మాటల్లో మా ప్రేక్షకులకి, మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఏమని చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ గా చెప్పేది ఏముంటది, అదొక మంచి మెమరీ. ఆయనతో సినిమా చేయటం ఒక మెమరీ అయితే, ఆయనతో ట్రావెల్ అవటం అన్ని సంవత్సరాల నుంచి. సో నిజంగా మేమంత అదృష్టవంతులు అనుకుంటాం అలాంటి ఒక వ్యక్తితోటి పరిచయం రావటం, ఆ పరిచయంతో పాటు సినిమా కూడా చేయడం, ఇప్పటికీ అదే వార్మ్ ఫీలింగ్ తోటి రిలేషన్షిప్ ఉండటం అనేది నిజంగా లక్కీ అని చెప్పాలి. ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ సో మచ్ సార్. టేక్ కేర్ సార్. థ్యాంక్ యూ సో మచ్.